హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు అయితే చాలా వరకు ఉన్నాయండి. సపోజ్కు మనం డిఏ అరియర్స్ తీసుకున్నట్లయితే 2000 కోట్లు పెన్షన్లకి, అలాగే ఉద్యోగులకు సంబంధించి ఒక 2000 కోట్లు బకాయిలు, ఇలా చాలా పిఆర్సీ బకాయిలు. సో ఈ ఇయర్ చెల్లిస్తా ఉన్న 10% పిఆర్సీ కూడా ఇంకా చెల్లించలేదు. ఈ విధంగా చాలా బకాయిలు అయితే పెండింగ్లోనే ఉన్నాయండి. ఇంకా పూర్తి స్థాయిలో ఎస్ఎల్స్ జమ కాలేదు, ఈఎల్స్ జమ కాలేదు. సో అందులో మనకు ఏప్రిల్ నెల ఆఖరిలో అయితే పిఎఫ్ లోన్స్ అని ఎస్ఎల్స్ అని కొన్ని జమ కావడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని ఎస్ఎల్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఆ బిల్లులన్నీ కూడా మనకి ఏం చూపిస్తుందంటే, దాదాపుగా కొన్ని బిల్లులు చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అనేది చూపిస్తున్నాయండి. సో ఈ బిల్లులన్నీ కూడా చాలా రోజుల నుంచి కూడా ఇదే స్టేజ్లోనే చూపిస్తున్నాయి. సో బిల్లులలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి అవి అయితే కదలిక రావాలండి. ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళాలి. ఈకుబేర్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాయంటే ప్రభుత్వం నిధులను సమకూర్చినప్పుడు అప్పుడు ఈకుబేర్లకి అయితే వెళ్తాయండి. సో ప్రభుత్వం ఇంకా నిధులను సమర్పించినట్లే అండి. ఇవన్నీ కూడా చాలా కాలంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. చాలామంది మన మిత్రులు కామెంట్ ద్వారా అడుగుతున్నారు. సో ఈ విధంగా ఎప్పుడు సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఈఎల్స్ ఎప్పుడు వస్తాయి, మాకు రావాల్సిన డిఏ ఎప్పుడు, పిఆర్సీ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. సో ఈ బిల్లులన్నీ కూడా చాలా రోజులుగా అయితే ఈ విధంగా చూపిస్తున్నాయి. సో ఈ బిల్లులన్నీ ఈ స్టేటస్ చూపించడం జరిగిందండి. సో బిల్లుల్లో ఎలాంటి కదలిక అయితే ప్రస్తుతానికి లేదు. కానీ ఇటీవలే అంటే నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఆర్బీఐ బాండ్ల వేలంలో 3000 కోట్లు అయితే ఏపీ ప్రభుత్వానికి దక్కడం జరిగింది. సో దీని ద్వారా ఈ డబ్బులతో పెండింగ్లో ఉన్న బిల్లులు బహుశా క్లియర్ చేయవచ్చు అని అయితే అంటున్నారండి. సో క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. పెండింగ్ బిల్లు చెల్లించడానికి కదలిక రావడానికి మనకు 2 రోజులు మాత్రమే అవకాశం ఉందండి. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల లోపే ఇవన్నీ జరగాలి. ఒకవేళ అప్పటికి పెండింగ్ బిల్లులో కదలిక అనేది రాకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ పెండింగ్ బిల్లు అయితే క్లియర్ అవుతాయని అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.